ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడు మనం వెంకటరమణ గూడెం అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం సంబంధించి మీరు చూడవచ్చు, మొత్తం ఫారెస్ట్ ఏరియా సంబంధించింది. ఇవన్నీ కూడా ఎదురు బొంగు చెట్లు అండి. చూడండి, ఆ చుట్టూ కూడా మొత్తం ఇవన్నీ ఎదురు బొంగు చెట్లే. మొత్తం ఎదురు బొంగు చెట్లు అండి ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే పర్యాటక ప్రాంతం సంబంధించి కార్తీక సంబంధించి వన భోజనాలు, అలాగే కొన్ని టూరిజం సంబంధించినటువంటి గవర్నమెంట్ చేయడానికి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే కొంచెం హైదరాబాద్లోనే అంతర్జాతీయ సంబంధించిన విమానాశ్రయం కూడా కట్టాలని చూస్తున్నారు. మనం ఈ ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా చూడండి, మొత్తం ఫారెస్ట్, ఇంత ఫారెస్ట్. ఇంకా థిక్ ఫారెస్ట్ లోపల ఉందంట, మనం అది కూడా చూసి వస్తే చాలా సంతోషం అండి. సరే, అనుకున్న వ్యూ పాయింట్ చూడండి. మొత్తం ఎదురు బొంగు చెట్లు అంతే ఏ ప్రాజెక్టు స్థాయిలో ఉన్నాయి చూడండి. ఇంకా మనం ఎదురుకెళ్ళి ఫారెస్ట్ కూడా చూసొద్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన వెంకటరమణ గూడెం అంటే తాడేపల్లిగూడెం నుంచి నల్లజల్ల వెళ్ళే రోడ్లో ఇక్కడ మంచి బ్యూటిఫుల్ పార్క్ నోటి నిర్మిస్తున్నారు. దానికి ముందు ఒక విశాలమైనటువంటి సంబంధించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించాలని ఇక్కడ 1153 ఎకరాలని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆర్డర్ పాస్ చేయడంతో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ని అటవీ శాఖ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారు. అంటే గ్యాదర్ చేయడం అంటే ఆల్రెడీ సేకరించారు. దాన్ని అంతర్జాతీయ సంబంధించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇదేమో నల్లజర్లకు వెళ్ళే రోడ్డు సంబంధించిన హైవే రోడ్డు. ఈ రోడ్లకు సంబంధించినటువంటి పక్కన ఉన్న ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్లో దాదాపు 1153 ఎకరాలని గ్యాదర్ చేశారు. ఇటు నల్లజర్ల, దోపచర్ల ప్రాంతం నుంచి అటు ప్రకాశరావుపాలెం ఇలా ఉన్నటువంటి మొత్తం అడవి సంబంధించినటువంటి భూమిని దాదాపు 1153 ఎకరాలని గ్యాదర్ చేసి అంతర్జాతీయ సంబంధించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ నెలలో మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ కమిటీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా అన్ని కూడా ప్రాంతాలను చూసింది. అంటే తొందరలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి అంశం. ఒకప్పుడు ఆల్రెడీ నిట్ కాలేజీ సంబంధించి NITలో తాడేపల్లిగూడెం నిట్ కాలేజీలో ఇంతకుముందు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది. అది బ్రిటిష్ వారు నిర్మించినటువంటి కార్గో సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ కింద ఉండేది. ఆయుధాలని, కర్మాగారాలని వాటిని తీసుకెళ్ళడం కోసం అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని అప్పట్లో నిర్మించారు. అయితే అది వన్ వే సంబంధించి 1 కిలోమీటర్ వరకు మాత్రమే పరిధి ఉండేది. ఇప్పుడు అలా కాదు, కార్గో విమానాశ్రయంగా నిర్మించడానికి ఈ అడవి సంబంధించినటువంటి 1153 ఎకరాలకి సేకరించడానికి కారణం 4.5 రన్వే అంటే 4 కిలోమీటర్లన్నర రన్వే ఉండాలంటండి. అందువల్ల ఈ ల్యాండ్ సంబంధించి సరిగ్గా సరిపోతున్న ఉద్దేశంతో వెంకటరమణ గూడెం ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ని అక్కడ మన వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికే మొత్తం సేకరించారు. కాకపోతే ఒక కాలువ ఉండడం వల్ల ఆ కాలువ సంబంధించిన విషయంలో కొంచెం సంసిగ్ధంలో ఉన్నారు. ఏమైనా సరే ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బలంగా నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనా తొందరలోనే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం చూస్తున్నారు, ఇక్కడ ఆకాశం కూడా ఏ విధంగా ఉందో చూడండి. బాగుంటుంది ఏరియా మొత్తం కూడా, వ్యూ చాలా బాగుంటుందండి. ఇదే ప్రాంతంలో మీరు చూడొచ్చు, చాలా వరకు మీరు చూడొచ్చు. ప్రాంతం మొత్తం కూడా చాలా బాగుంటుందండి. పర్యాటక ప్రాంతం అంటే ఎయిర్పోర్టు రావడం వల్ల మన రాష్ట్రం సంబంధించినటువంటి
తాడేపల్లిగూడెం కూడా ఒక ప్రసిద్ధ నగరంగా మారుతుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక ప్రముఖమైన స్థానం కూడా కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శ్రీనివాస్ గారు కూడా చాలా వరకు ఇక్కడ కృషి చేస్తున్నారు ఈ నిర్మాణం రావడం కోసం. ప్రస్తుతానికి ఏంటంటే అడవి ప్రాంతం కాబట్టి అడవి మొత్తం ఎక్కువ ఉంది. ఈ అడవి ప్రాంతానికి సంబంధించి చుట్టూ గ్రీన్ ఫీల్డ్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నిర్మాణం చేయాలనేది ఈ భూమిని సేకరిస్తున్నారండి. ఇప్పటికే అటవీ శాఖ దాదాపు 1153 ఎకరాల పైనే భూమిని ల్యాండ్ని విమానాశ్రయానికి సంబంధించి గ్యాదర్ చేయడం కూడా జరిగింది. ఇది హైవే రోడ్ సంబంధించినటువంటి రోడ్లు అండి. ఇంకొక విమానాశ్రయం వస్తే ఇంకొక డబల్ వే కూడా పడి భారీ లెవెల్లో ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం మొత్తం కూడా విమానాశ్రయం సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి వెళ్ళే దారి మార్గం అండి. అంటే తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల వెళ్ళే మార్గం. ఇక్కడ వెంకటరామగూడెం దగ్గర వైఎస్ఆర్ యూనివర్సిటీ కూడా ఉంది, ఉద్యానవనం సంబంధించి మీరు చూడొచ్చు. చాలామంది తెలిసిన విషయం. ఇక్కడే మన వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పుకోదగ్గర ఏంటంటే గ్రీన్ఫీల్డ్ ఫారెస్ట్ సంబంధించి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక ఫారెస్ట్ సంబంధించిన అక్కడ ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పార్కు చాలా సుందరంగా అందంగా ఉంది. వచ్చే పర్యాటకులకు సంబంధించి ఎయిర్పోర్ట్తో పాటు ఇక్కడ విలాసంగా అంటే సరదాగా గడపడానికి, అలాగే ఎప్పుడైనా చక్కగా ఆ పార్కులో ఫ్యామిలీలతో చూడడానికి వాటి కోసం ఇక్కడ పార్కును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కు నిర్మాణం కూడా బాగుంది. ఇక్కడ చూస్తున్నారంటే ఇదంతా కూడా అడవి ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడెలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం గొర్రెలు గట్రా మేపలు అవి మేపుకుంటారు. కానీ అవి దారంటే వెళ్తుంటే ఏదో వ్యూ కింద కనిపించింది. మనం దాన్ని క్లిప్ చేసాం. బాగున్నాయి కదండి గొర్రెలు. ఇవన్నీ మేకలు, నాటు మేకలు అండి. ఇవన్నీ నాటు మేకలు. ఇవన్నీ ఏంటంటే పెంపకం సంబంధించిన మేకలు కదండి. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే మనం ఆ మార్గంలోనే వీడియో చూస్తుంటే ఇది ఒక వ్యూ కింద తీసి మేము పెట్టాం. వెళ్దామండి మొత్తం లోపలికి, అది కూడా చూద్దాం. బాగుంటుంది. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా అందంగా ఆహ్లాదకరంగా పచ్చదనం కదండి, అంత ఫారెస్ట్ కదా. దానివల్ల ఏంటంటే ఈ ల్యాండ్ మనం చూసే కొద్దీ కూడా చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, విశాలమైన ప్రాంతం. అందుకనేమో గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ని భారీ స్థాయిలో సేకరణ జరిగింది. ఇదిగోండి ఇప్పుడు మనం చెప్తాను కదండి, ఇక్కడే ఒక పార్క్ని ఆల్రెడీ అటవీ శాఖ నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఘనంగా ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా ఈ పార్క్ని చాలా అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఎదరు చూసారా ఆ కట్టడం చాలా అద్భుతంగా నిర్మించారు. ఒక అట్టి సంబంధించిన అంటే లోపల ఎక్కువ శాతం అంటే బ్యాంబో చెట్లు ఉన్నాయండి. బ్యాంబో అంటే మీకు తెలుసు కదండి, ఎదురు బొంగు చెట్లు. ఆ ఎదురు బొంగు చెట్లు సంబంధించి లోపల భారీ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనకి ఇక్కడ పార్క్ని అత్యంత సుందరంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్లో మన వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారని. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడడానికి కోసం మనం లోపలికి వెళ్తున్నాం రండి. చాలా అత్యంత అద్భుతంగా, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అడవిలో మనం ఒక పార్కులో ఒక ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా ఎంజాయ్మెంట్ చేసి అక్కడ ఉండి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకోటి ఏంటి, పిల్లలు ఆడుకోవడం కోసం చక్కగా బ్యాంబో కర్రలతో ఇప్పుడు చూడండి చైనా సంబంధించిన వాల్ మీద ఆ అద్దాలు సంబంధించిన బిల్డింగ్ మీద వెళ్తుంటే కింద పడిపోతున్నట్టుగా ఎలా అనిపిస్తుందో అలాగే పిల్లలకి ఏం చేశారంటే ఇక్కడ బ్యాంబో కర్రలతో ఉయ్యాల పెట్టి అటు ఇటు నడవడానికి లోపలికి వెళ్ళడానికి పెట్టారు. నేను రిస్క్ చేశాను దీని మీద. నడవడం సరదాగా అనిపిస్తుంది కానీ అవి ఊగిపోతున్నాయి. బ్యాంబో స్టిక్స్ అటు ఇటు ఊగిపోవడంతో కింద కాల్జీలు పడడం అంటే కొంచెం ఇబ్బంది. అంటే అంత పెద్ద ఇబ్బందికరమైన లోతేం కాదు, మామూలుగా జస్ట్ ఆ పట్ల మీద సరదాగా నడిచి అటేపుకి వెళ్ళాలి. ఇది మిలిటరీలో సంబంధించి ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు మన వాళ్ళు ఇలాంటి బ్యాంబో స్టిక్స్ వాటి మీద మన వాళ్ళకి ట్రైనింగ్ సెక్షన్ ఇస్తారండి సైనికులకి. ఆ సెక్షన్ టైప్లోనే ఇక్కడ అంటే సరదాగా వచ్చిన పర్యాటకులు ఏంటంటే ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి సరదాగా ఈ రకమైన అరేంజ్మెంట్లను చేశారు. బ్యాంబో స్టిక్స్ని పెట్టి దాని మీద తాళ్ళు కట్టి ఉయ్యాల టైప్లో ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. నేనైతే బ్యాలెన్స్ తప్పిపోయాను, ఎందుకంటే అవి ఊగిపోతున్నాయి అటు ఇటు.
నల్లపోయాను. ఏమైనా మొత్తానికి అటేపు దాకా వెళ్ళడానికి నేను ప్రయత్నం చేశానండి. చాలా అంటే ఈ సరదాగా ఆడుకున్నోళ్ళకైతే బాగానే ఉంటాయి. జాగ్రత్తగా మనం నడపతే కింద పడతాం కానీ దానివల్ల ఏం అవ్వదు. అంత పెద్ద లోతైన సంబంధించిందే కాదు, పైనే. కానీ అయినా జాగ్రత్తగా నడిచి వెళ్ళడం అనేది మనకి అదొక ఆనందకరంగా అండి. ఇంకా ఎదరికి వెళ్దామండి, దాన్ని చూపిస్తాను. అంటే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆటపాటలు ఆడుకోవడానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉన్న ప్లేస్లో చక్కగా ఉన్నటువంటి ప్లేస్లో ఏం చేశారంటే ఇలాగా పెట్టారు. ఇది చూడండి, ఈ తాళ్ళు కట్టారు చూసారా, అంటే ఇటు నుంచి ఎక్కి అటేపు దిగుతారు. ఎక్కువ శాతం ఉంటే మిలిటరీ సైనికులు చేసే విన్యాసాలు ఉంటాయి కదండి, ఆ టైప్లో ఇక్కడ ఒక రకంగా ఏంటంటే దాన్ని తయారు చేసి పెట్టారు. ఇవి కూడా బ్యాంబూ సంబంధించినటువంటి కర్రలతో, బలమైన కర్రలతో పాతి ఆ పైన ఇదిగోండి ఉన్నాయి కదా, వాటితో ఎక్కి అటేపుకి దిగాలి. అలా అటేపు దిగిన వాళ్ళు మళ్ళీ ఈ టేపుకి వస్తూ ఉంటారు. అలాగా అదొక ఆట, అదొక గేమ్ మాట అండి. ఇదేంటంటే ఒక మిలిటరీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సరదాగా ఆడవాళ్ళు ఎక్కచ్చు, మగవాళ్ళు ఎక్కచ్చు, అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఎంజాయ్మెంట్ చేయడానికి సరదాగా బాగా కట్టారు. ఇంకొంచెం ఎదరికెళ్దాం రండి. ఇక్కడ ఉయ్యాళ్ళు అంటే చెట్లకి ఓడలో మారినటువంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లకి ఏం చేశారంటే ఉయ్యాళ్ళు కట్టారు. సరదాగా ఉయ్యాళ్ళు ఊగడానికి వాటికి కూడా మన వాళ్ళు ఏర్పాట్లు బాగా చేశారండి. ఇంకా చేస్తున్నారు, ఇంకా కడుతున్నారు. నిర్మాణ దశలో ఉన్నాయి అన్నీని. అంటే విమానాశ్రయంతో పాటు ఇక్కడ పార్కును కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ఫారెస్ట్ అధికారులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ చాలా అత్యంత అద్భుతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది టైర్లు చూస్తున్నారు కదండి, ఈ టైర్లకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ వేసి చక్కగా, అంటే ఆ టైర్ల నుంచి ఎక్కి ఆ టేపు దిగుతారు, ఆ టేపు నుంచి మళ్ళీ ఈ టేపు దిగుతారండి. అలాగా ఆ రకంగా పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఎదర చూస్తున్నారా, ఇక్కడ ఉయ్యాలండి, చెట్టు కొమ్మలకి ఆహ్లాదకరంగా పిల్లలు ఊగడానికి ఉయ్యాలు గట్రా కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ మీరు కొంచెం అటేపుకి వెళ్దామండి, చూపిస్తాను. అటేపు ప్రాంతంలో చక్కగా ఉయ్యాల, అంటే ఎక్కి దిగితే ఊగుతాకి చాలా సుందరంగా హాయిగా ఇక్కడంటే ఉయ్యాలు అయ్యి పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఇంకో విషయం తర్వాత ఇది చూడండి, ఇక్కడ పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టుకి సంబంధించినట్టు దానికి ఏం చేశారంటే చూడండి, బ్యాంబో కర్రలతో, అంటే వెదురు బొంగు కర్రలని చక్కగా చెక్కలతో కట్టి, ఇంకంటే ప్రారంభించలేదు, కడుతున్నారు. ఇప్పుడు నిర్మాణం జరిగిందండి. చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారండి. ఎందుకంటే టూరిజం శాఖ డిపార్ట్మెంట్ని మన వాళ్ళు అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, వ్యూ పాయింట్ చాలా బాగుందండి. ఆ ఎక్కి చూస్తే మీకు ఫారెస్ట్ మొత్తం కూడా చక్కగా అందంగా కనిపిస్తుంది. మన వాళ్ళు బ్యాంబో స్టిక్స్తో, కర్ర చెక్కలతో చక్కగా ఒక చెట్టుకి, అంటే పెద్ద వృక్షానికి ఈ తాడి చెట్టు సంబంధించినటువంటి కర్రల నాటిని తీసుకొచ్చి వాటిని సపోర్ట్ కింద పెట్టి ఆ పెద్ద చెట్టుకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇంకా లోపలికి వెళ్దాం రండి. చెట్టుకి చూస్తున్నారా ఓళ్ళు ఎలా ఉన్నాయో, అంటే వ్యూ పాయింట్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. అసలు చూడండి, అసలు నిజంగా నాకైతే మనసు చాలా ఉల్లాసంగా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్తానికి, గడపడానికి ఇక్కడ చాలా బాగుంటుందని మాత్రం నాకు అనిపించిందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా లెక్కలోకి వస్తుంది. ఇది తాడేపల్లిగూడెం వచ్చి బస్టాండ్ నుంచి రామన్నగూడెం వెళ్ళి ఆటోలు ఎక్కచ్చు, తర్వాత బస్సులు ఎక్కచ్చు. ఈ వ్యూ పాయింట్ నుంచి లోపలికి వెళ్దామండి. బ్యాంబూ సంబంధించినటువంటి, అంటే ఎదురు కర్రలు సంబంధించినటువంటి, అంటే ఎదురు బొంగులు సంబంధించినటువంటి ఉంటాయి కదండి, అవి భారీ స్థాయిలో ఉన్నాయండి. ఇక్కడ వృక్షాలు అవి ఎక్కడికో ఆకాశంలోకి తాగుతున్నట్టుగా ఆ చెట్లు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను రండి. అసలు మొత్తం లోపలంతా చక్కగా వ్యూ పాయింట్ అండి, మంచి పాయింట్. మన వాళ్ళు ఇంతకాలానికి ఒక చక్కటి వాతావరణాన్ని, అంటే పర్యాటక ప్రాంతాలని మన వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు అనే దానికి నిదర్శనం మాట అండి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. నిజంగా ఇక్కడ విమానాశ్రయం కనుక కట్టి ఈ పార్క్ మాత్రం డెవలప్ అయితే అసలు నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్తుందండి. ఎందుకంటే బ్యాంబూ సంబంధించినటువంటి థిక్ ఫారెస్ట్లో ఉన్నాం మనం. చూడండి అసలు మొత్తం
మొత్తం అన్నీ కూడా బ్యాంబో సంబంధించినటువంటి ఇవండి. చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇంకా లోపలికంటూ కూడా మనోళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఫారెస్ట్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొత్తం కూడా ఫారెస్టే. ఈ ఫారెస్ట్‌నే మనోళ్ళు చేస్తున్నారు. అంటే విమానాశ్రయానికి సంబంధించిన భూమిని సేకరించడంతో పాటు ఇక్కడ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ కూడా ఉన్నటువంటి ఈ ల్యాండ్‌లోనే మంచి చక్కటి దాన్నేమంటారు ఉద్యానవనం, ఒక పార్కు అలాగా నిర్మిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఫారెస్ట్ పార్క్ అని. చాలా బాగుందండి. ఫారెస్ట్ అధికారులు చాలా కష్టపడి చేస్తున్నారు. అంటే ఎవరైనా పర్యాటకులు వచ్చినప్పుడు ఇప్పుడు నిజంగానే తాడేపల్లిగూడెంలో ఇప్పుడు సేకరిస్తున్న ల్యాండ్‌లో విమానాశ్రయం వస్తే గనక పర్యాటకుల శాఖ బాగా పెరుగుతుంది. ఈ పర్యాటకులు పెరిగితే ఏంటంటే టూరిజం డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ల్యాండ్‌లో అటువంటి పార్కును పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ తగు నిర్ణయం తీసుకుందామని నాకైతే అనిపిస్తుందండి. చూడండి, మొత్తం ఫారెస్ట్‌లో ఈ ఎదురు బొంగులకు సంబంధించినటువంటి మొత్తం ఒక పెద్ద ఏరియా వ్యూ కింద